ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 1 డిసెంబర్ 2024. రివైజ్ కోర్స్ డేట్ 18 జనవరి 2003. మురళి హెడ్లైన్: బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా అయి అందరినీ సమర్థులుగా చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లల స్నేహంతో కూడిన మధురాతి మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు, స్నేహం యొక్క ముత్యాల మాలలు బాప్దాదా వద్దకు అమృతవేళ కంటే ముందే చేరుకున్నాయి. పిల్లల స్నేహం బాప్దాదాను కూడా స్నేహసాగరంలో ఇమిడిపోయేలా చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరిలో తెగిపోనటువంటి స్నేహశక్తిని బాప్దాదా చూశారు. ఈ స్నేహశక్తి ప్రతి పుత్రుణ్ణి సహయోగిగా చేస్తూ ఉంది. స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అయి మున్ముందుకు వెళ్తున్నారు. బాప్దాదా ద్వారా లేక విశేష ఆత్మల ద్వారా అతీతమైన మరియు ప్రియమైన స్నేహం అనుభవం అవ్వని పిల్లలు ఒక్కరు కూడా లేరు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క బ్రాహ్మణ జీవితం స్నేహశక్తి ద్వారానే ప్రారంభం అయ్యింది. ఈ స్నేహశక్తియే బ్రాహ్మణ జీవితానికి వరదానంగా అయి ముందుకు తీసుకెళ్తూ ఉంది. కనుక ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల స్నేహం యొక్క రోజు. ప్రతి ఒక్కరూ తమ మనస్సులో స్నేహం అనే ముత్యాలను కూర్చిన చాలా మాలలను బాప్దాదాకు ధరింపచేశారు. ఇతర శక్తులు ఈరోజు మర్జుగా ఉన్నాయి, కానీ స్నేహశక్తి ఎమర్జ్గా ఉంది. బాప్దాదా కూడా పిల్లల యొక్క స్నేహసాగరంలో లవ్లీన్గా ఉన్నారు. ఈ రోజున స్మృతి దినమని అంటారు. ఈరోజు కేవలం బ్రహ్మబాబా యొక్క స్మృతి దినమే కాదు, కానీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటి వరకు బాప్దాదా ఏ స్మృతులను ఇప్పించారో అవన్నీ సదా గుర్తుండాలని బాప్దాదా చెప్తున్నారు. ఆ స్మృతుల మాలను గుర్తు చేసుకోండి. చాలా పెద్ద మాల తయారవుతుంది. అందరికీ అన్నిటికంటే మొదట ఏ స్మృతి లభించింది? మొదటి పాఠం గుర్తుంది కదా. నేను ఎవరు అనే స్మృతియే కొత్త జన్మను ఇచ్చింది. వృత్తి, దృష్టి, స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి స్మృతులు గుర్తుకొస్తూనే నయనాలలో, ముఖంలో ఆత్మీక సంతోషపు మెరుపు రానే వచ్చేస్తుంది. మీరు స్మృతులను గుర్తు చేసుకుంటారు. భక్తులు మాలను స్మరణ చేస్తారు. అమృతవేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఏదైనా ఒక స్మృతి మాటిమాటికి గుర్తున్నా ఆ స్మృతి మిమ్మల్ని సమర్థ స్వరూపంగా చేసేస్తుంది. ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది. అందుకే ఈ రోజున స్మృతి దినంతో పాటు సమర్థ దినం అని కూడా అంటారు. బ్రహ్మబాబా ఎదురుగా వస్తూనే, తండ్రి దృష్టి పడుతూనే ఆత్మల్లో సమర్థత వచ్చేస్తుంది. ఇందులో అందరూ అనుభవీలే కదా. సాకార రూపంలో చూస్తున్న వారైనా లేక అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటున్న వారైనా హృదయపూర్వకంగా బాప్దాదా అని అంటూనే సెకండ్లో సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది. కనుక ఓ సమర్థ ఆత్మల్లారా, ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థత ద్వారా సమర్థంగా తయారు చేయండి. ఉల్లాసం ఉంది కదా. అసమర్థులను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం ఉంది కదా. నలువైపులా బలహీన ఆత్మలను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం మంచిగా ఉందని బాప్దాదా చూశారు. శివరాత్రి ప్రోగ్రాంను అట్టహాసంగా తయారు చేస్తున్నారు. అందరికీ ఉత్సాహం ఉంది కదా. ఈ శివరాత్రికి మేము అద్భుతం చేసి చూపిస్తామనే ఉత్సాహం ఎవరికైతే ఉందో వారి చేతులెత్తండి. హంగామాలన్నీ సమాప్తమయ్యే విధంగా అద్భుతం చేయాలి. వాహ్ సమర్థ ఆత్మలు వాహ్ అనే జయకారాలు చేయాలి. అన్ని జోన్లు వారు ప్రోగ్రాం తయారు చేశారు కదా. పంజాబ్ వారు కూడా చేశారు కదా. మంచిది. భ్రమిస్తున్న ఆత్మలకు, దాహంతో ఉన్న ఆత్మలకు, అశాంతిలో ఉన్న ఆత్మలకు, ఇలాంటి ఆత్మలందరికీ కనీసం అంచెలనైనా ఇవ్వండి. ఎంతైనా మీ సోదరులే కదా. మరి మీ సోదరుల పైన
మీ సోదరీలపైన దయ కలుగుతుంది కదా. చూడండి, ఈ రోజుల్లో ఆపదల సమయంలో మాత్రమే పరమాత్మను గుర్తు చేసుకుంటారు, కానీ శక్తులను దేవతల్లో కూడా గణేశుణ్ణి, హనుమంతుణ్ణి, ఇతర దేవతలను ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. మరి వారెవ్వరు? మీరే కదా. మిమ్మల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు. హే కృపాలు, దయాలు, దయ చూపించండి, కృప చూపించండి, కొద్దిగా సుఖశాంతులు ఒక్క బిందువునైనా ఇవ్వండి అని పిలుస్తున్నారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నారు. దుఃఖీ ఆత్మలు, దాహంతో ఉన్న ఆత్మలు, ఓ శక్తుల్లారా, దేవతల్లారా అని పిలిచే పిలుపులు మీకు చేరటం లేదా? చేరుకుంటున్నాయి కదా. బాప్దాదా అయితే ఆ పిలుపులను విన్నప్పుడు శక్తులను, దేవతలను గుర్తు చేసుకుంటారు. దాది మంచి ప్రోగ్రాం తయారు చేశారు, బాప్దాదాకు నచ్చింది. స్మృతి దినమైతే సదా ఉండనే ఉంటుంది, కానీ ఈరోజు విశేషంగా స్మృతి ద్వారా సర్వసమర్థతలను ప్రాప్తి చేసుకున్నారు. రేపటి నుండి శివరాత్రి వరకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఈ విశేషమైన రోజును ఇదే లక్ష్యం పెట్టుకోమని బాప్దాదా చెప్తున్నారు. ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు మనసా ద్వారా, వాచా ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా, లేక ఏదో ఒక విధి ద్వారా సందేశం అనే అంచులిని తప్పకుండా ఇవ్వాలి. మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకోండి. ఇప్పుడింకా వినాశనం యొక్క తేదీ కనిపించటం లేదు, కనుక ఎప్పుడో ఒకప్పుడు ఫిర్యాదులను పూర్తి చేశాంలే అని పిల్లలు అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఒకవేళ మీరు ఇప్పుడే ఫిర్యాదులను పూర్తి చేయలేదంటే మీరు మాకు ముందే ఎందుకు తెలిపించలేదు, మేము కూడా కొంత తయారు చేసుకునేవారం కదా అనే ఫిర్యాదు లభిస్తుంది. తర్వాత అయితే కేవలం అహో ప్రభు అని అంటారు, అంతే. కనుక వారిని కూడా కొద్ది కొద్దిగా వారసత్వం యొక్క అంచులిని తీసుకునివ్వండి. వారికి కూడా కొంత సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా వారి దాహాన్ని తీర్చండి. దాహంతో ఉన్నవారికి ఒక్క బిందువు కూడా చాలా మహత్వం కలిగి ఉంటుంది. కనుక ఇదే ప్రోగ్రాం చేస్తారు కదా. రేపటి నుండి బాప్దాదా కూడా పచ్చ జెండా ఊపటం కాదు, కానీ నగారం మ్రోగిస్తున్నారు. ఓ తృప్త ఆత్మలు, ఆత్మలకు సందేశం ఇవ్వండి, సందేశం ఇవ్వండి. తక్కువలో తక్కువ శివరాత్రి రోజున, అనగా తండ్రి జన్మదినాన, అవును మాకు సందేశం లభించింది అని వారు తమ నోటిని తీపి చేసుకోవాలి. ఈ దిల్కుష్ మిఠాయిని అందరికీ వినిపించండి, తినిపించండి. శివరాత్రిని సాధారణంగా జరుపుకోకండి, కొంత అద్భుతం చేసి చూపించండి. ఉమంగం ఉందా? మొదట వరుస వారికి ఉందా? చాలా ఆడంబరంగా చేయండి. శివరాత్రికి ఇంత గొప్ప మహత్వం ఉందని వారికి అర్థం అవ్వాలి. ఇది మా తండ్రి జన్మదినం అనే విషయం విని సంతోషాలను జరుపుకోవాలి. బాప్దాదా చూశారు, అమృతవేళ చాలామందిలో స్మృతి మరియు ఈశ్వర్య ప్రాప్తుల నష చాలా బాగుంటుంది. కానీ అమృతవేళ ఉండే నషాతో పోలిస్తే కర్మయోగి స్థితిలో తేడా వచ్చేస్తుంది. కారణమేమిటి? కర్మ చేస్తూ ఆత్మాభిమాని స్థితి మరియు కర్మ అభిమాని స్థితి రెండూ ఉంటాయి. దీనికి విధి కర్మ చేస్తూ నేను ఆత్మను, ఎటువంటి ఆత్మను అనేదైతే మీకు తెలుసు. ఆత్మ కొరకు ఏవైతే భిన్న భిన్న స్వమానాలు లభించాయో అలాంటి ఆత్మనైన నేను చేయించేవానిగా ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తున్నాను. ఈ కర్మేంద్రియాలు నా కర్మచారులు. చేయించే ఆత్మనైన నేను చేసేటటువంటి కర్మచారుల నుండి అతీతంగా ఉన్నాను అనే స్మృతిలో ఉండాలి. లౌకికంలో కూడా డైరెక్ట్గా ఉన్నవారు తమ సాతీల ద్వారా, నిమిత్తంగా సేవ చేసే వారి ద్వారా సేవ చేయిస్తూ, డైరెక్షన్లు ఇస్తూ, తమ డ్యూటీని చేస్తూ నేను డైరెక్టర్ను అని ఏమైనా మర్చిపోతారా? కనుక మీరు కూడా స్వయాన్ని నేను చేయించే శక్తిశాలి ఆత్మను అనే స్మృతిలో కర్మ చేయించండి. ఆత్మ మరియు శరీరం, శరీరం చేసేది మరియు ఆత్మ చేయించేది అనే స్మృతి మర్జ్ అయిపోతుంది. బ్రహ్మబాబా ప్రారంభంలో ఎలాంటి అభ్యాసం చేశారో మీ అందరికీ, అందులోనూ పాత పిల్లలకు తెలుసు. ఒక డైరీని చూశారు కదా. మొత్తం డైరీలో నేను కూడా ఆత్మను, యశోద కూడా ఆత్మ, ఈ పిల్లలు కూడా ఆత్మలే, ఆత్మ ఆత్మ, ఈ ఒక్క మాటయే ఉంది. ఈ పునాదిని సదా అభ్యాసం చేశారు. నేను ఎవరు
అనే ఈ మొదటి పాఠాన్ని మాటిమాటికి అభ్యాసం చేయాలి మరియు చెకింగ్ కూడా చేసుకోవాలి. అంతేగాని నేను ఆత్మనే కదా అని అనుకోవటం కాదు. ఆత్మనైన నేను చేయించేవానిగాయి కర్మ చేయిస్తున్నాను అని అనుభవం చేయాలి. చేసేవారు వేరుగా, చేయించేవారు వేరుగా అనుభవం అవ్వాలి. బ్రహ్మబాబా చేసిన రెండో అనుభవం కూడా విన్నారు. ఈ కర్మేంద్రియాలు కర్మచారులు కనుక ప్రతిరోజు రాత్రి కచేరీ పెట్టుకునే విషయం గురించి విన్నారు కదా. యజమానిగా ఈ కర్మేంద్రియాలనే కర్మచారులు స్థితిగతులను అడిగారు కదా. బ్రహ్మబాబా ఈ పునాది అభ్యాసాన్ని చాలా పక్కాగా చేశారు. కనుక ఏ పిల్లలైతే చివర్లో కూడా బాబా తోడుగా ఉన్నారో వారు ఏం అనుభవం చేశారు? బాబా కార్యం చేస్తూ శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉన్నట్లు అనుభవం అయ్యేది. కర్మల ఖాతా పూర్తి చేసుకోవలసి వచ్చింది. కానీ సాక్షిగా స్వయం కూడా కర్మల ఖాతాకు వశమవ్వలేదు మరియు ఇతరులకు కూడా కర్మల ఖాతాను పూర్తి చేసుకునే అనుభవం కలగనివ్వలేదు. బ్రహ్మబాబా అవ్యక్తం అవుతున్నారని మీకేమైనా తెలిసిందా? తెలియలేదు కదా. కనుక ఇంత అతీత స్థితిని, సాక్షి స్థితిని, అశరీరీ అనగా కర్మాతీత స్థితిని చాలా కాలం నుండి అభ్యాసం చేశారు. కనుకనే చివర్లో కూడా అదే స్వరూపం అనుభవం అయింది. ఈ చాలా కాలపు అభ్యాసమే చివర్లో పనికొస్తుంది. చివర్లో దేహభావాన్ని వదిలేస్తాంలే అని అనుకోకండి. చాలా కాలపు అశరీరీ స్థితి దేహం నుండి అతీతంగా చేయించే ఆత్మస్థితి యొక్క అనుభవం ఉండాలి. అంతిమ సమయం అనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగగ్రస్తులకైనా, ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అందుకే చాలా కాలపు సాక్షి స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్ ఉంచండి. ప్రకృతి ఆపదలు ఎన్ని వచ్చినా కానీ ఈ అశరీరీ స్థితి అనేది మిమ్మల్ని సహజంగానే అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసేస్తుంది. అందుకే చాలా కాలం అనే మాటను బాప్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. ఏది ఏమైనా పూర్తి రోజంతట్లో సాక్షి స్థితిని, ఖరావన్హార్ స్థితిని, అశరీరీ స్థితిని మాటిమాటికి అనుభవం చేయండి. అప్పుడే అంతిమ స్థితి అయిన ఫరిస్తాసో దేవతా స్థితి నిశ్చితమవుతుంది. తండ్రి సమానంగా అవ్వాలి అంటే తండ్రి నిరాకారులు మరియు బ్రహ్మబాబా సమానంగా అవ్వటం అనగా ఫరిస్తా స్థితిలో ఉండాలి. ఉదాహరణకు సాకార బ్రహ్మబాబాలో ఫరిస్తా రూపాన్ని చూశారు కదా. విషయాలు వింటూ, మాట్లాడుతూ, కార్య వ్యవహారాలు చేస్తూ శరీరంలో ఉంటున్న అతీతంగా ఉన్నట్లు అనుభవం చేశారు. కార్యాన్ని వదిలేసి అశరీరిగా అవ్వటం అనేది కొంత సమయమే చేయగలరు. కానీ కార్యం చేస్తూ సమయాన్ని తీసి శక్తిశాలి అశరీరీ స్థితిని అనుభవం చేస్తూ ఉండండి. మీరందరూ ఫరిస్తాలు. తండ్రి ద్వారా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారాన్ని తీసుకుని సందేశం ఇచ్చేందుకు సాకారంలో కార్యం చేస్తున్నారు. ఫరిస్తా అనగా దేహంతో ఉంటూ దేహానికి అతీతంగా ఉండటం. ఇందుకు ఉదాహరణగా బ్రహ్మబాబాను చూశారు కనుక ఇది అసంభవం కాదు. చూశారు మరియు అనుభవం కూడా చేశారు. ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి భలే ఇప్పుడు విస్తారమైతే ఎక్కువగా ఉండవచ్చు. కానీ బ్రహ్మబాబా పైన కొత్త జ్ఞానం, కొత్త జీవితం మరియు కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత ఏదైతే ఉండేదో అంత బాధ్యత ఇప్పుడు ఎవ్వరికీ లేదు. కనుక అందరి లక్ష్యం బ్రహ్మబాబా సమానంగా అవ్వటం అనగా ఫరిస్తా అవ్వటం, శివబాబా సమానంగా అవ్వటం అనగా నిరాకార స్థితిలో స్థితమవ్వటం. ఇదేమైనా కష్టమా? తండ్రి మరియు దాదాపై ప్రేమ ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి వలె అవ్వటంలో కష్టం అనిపించదు. తండ్రి సమానంగా అవ్వవలసిందే అనే సంకల్పం కూడా ఉన్నప్పుడు ఇందులో కష్టమేమీ లేదు. కేవలం మాటిమాటికి అటెన్షన్ పెట్టాలి. సాధారణ జీవితం ఉండరాదు. సాధారణ జీవితాన్ని జీవించేవారు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద కార్యాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ మీ వంటి కార్యం బ్రాహ్మణాత్మలైన మీరు తప్ప మరెవ్వరూ చేయలేరు. కనుక ఈ స్మృతి దినం రోజున బాప్దాదా సమానంగా అవ్వటంలో సమీపంగా రండి, సమీపంగా రండి, సమీపంగా రండి అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలనే హద్దు తీరాలన్నిటినీ వదిలేయండి.
మీ మనసు అనే నావను ఈ హద్దు తీరాల నుండి ముక్తంగా చేసుకోండి. ఇప్పటి నుండే జీవితంలో ఉంటూ ముక్తులుగా అనగా జీవన్ముక్తి యొక్క అలౌకిక అనుభవాన్ని చాలా కాలం నుండి చేయండి. మంచిది. నలువైపులా ఉన్న పిల్లల నుండి చాలా ఉత్తరాలు వచ్చాయి. అంతేకాక మధువన వాసుల క్రోధముక్త స్థితి యొక్క ఫలితం సమాచారం కూడా బాప్దాదా వద్దకు చేరుకుంది. పిల్లల ధైర్యం చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. మరియు ఇక ముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేందుకు సహనశక్తి యొక్క కవచాన్ని ధరించి ఉండండి. అప్పుడు ఎవరెంత ప్రయత్నం చేసినా మీరు సురక్షితంగా ఉంటారు. బాప్దాదా యాద్ప్యార్ చెప్తున్నారు. ఇటువంటి సర్వ దృఢ సంకల్పదారులకు, సదా స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సర్వ సమర్థతలను సమయానికి కార్యంలోకి తీసుకొచ్చే విశేష ఆత్మలకు, సదా సర్వాత్మల పట్ల దయాహృదయం కలిగి ఉండే ఆత్మలకు, సదా బాప్దాదా సమానంగా అవ్వాలనే సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చేటటువంటి చాలా 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 ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. డబల్ విదేశీలకు డబల్ నషా ఉంది. డబల్ నషా ఎందుకుంది? ఎందుకంటే ఎలాగైతే తండ్రి దూరదేశం వారో అలా మేము కూడా దూరదేశం నుండి వచ్చామని భావిస్తారు. బాప్దాదా డబల్ విదేశీ పిల్లల్లో ఒక విశేషత చూశారు. దీపంతో దీపాన్ని వెలిగిస్తూ అనేక దేశాల్లో బాప్దాదా యొక్క వెలిగే దీపాల దీపావళిని జరుపుకున్నారు. డబల్ విదేశీల్లో సందేశమిచ్చే ఆసక్తి బాగుంది. బాప్దాదా చూశారు. ప్రతి గ్రూపులో కనీసం 35-40 దేశాల వారు ఉంటున్నారు. శుభాకాంక్షలు. సదా స్వయం కూడా ఎగురుతూ ఉండండి మరియు ఫరిస్తాలుగా ఎగురుతూ సందేశం ఇస్తూ ఉండండి. బాప్దాదా కేవలం 35 దేశాల నుండి వచ్చిన వారిని మాత్రమే చూడటం లేదు, కానీ మీతో పాటు ఇతర దేశాల వారిని కూడా చూస్తున్నారు. కనుక మీరందరూ నెంబర్ 1గా అనగా తండ్రి సమానంగా అయ్యేవారే కదా. నెంబర్ 1గా అయ్యేవారా లేక నెంబర్ వార్గా అయ్యేవారా? నెంబర్ 1గా అవుతారా? నెంబర్ వార్గా అవ్వరా? నెంబర్ 1గా అవ్వటం అంటే ప్రతి సమయం విజయం పొందేవారు. ఎవరైతే విన్ అవుతారో వారే 1లో వస్తారు. మీరు అలాంటి వారే కదా. చాలా మంచిది. విజయులుగా ఉన్నారు మరియు సదా విజయులుగా ఉంటారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ డబల్ విదేశీలందరూ ఇప్పుడు నెంబర్ 1గా అవ్వాలని స్మృతి ఇప్పించండి. బాప్దాదా మాతలందరికీ, గోపుల్ని ప్రియమైన మాతలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. పాండవులంటే సదా పాండవపతికి సాతీలుగా ఉండేవారు. అటువంటి సాతీలైన పాండవులకు యువకులు కావచ్చు, ప్రవృత్తిలోని వారు కావచ్చు, అందరికీ బాప్దాదా చాలా చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. దాదీగారితో ఈరోజు ఏం గుర్తుకొస్తుంది? విల్ పవర్స్ లభించాయి కదా. ఆత్మీక శక్తుల వరదానం ఉంది. చాలా బాగా పాత్రను అభినయించారు. ఇందుకు శుభాకాంక్షలు. మీకు అందరి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మిమ్మల్ని చూస్తూనే అందరూ సంతోషపడిపోతారు. మీకు ఏమైనా అయితే మాకు అయ్యిందని అందరూ భావిస్తారు. అందరికీ మీపై ఇంత ప్రేమ ఉంది. ప్రేమ అయితే అందరిపై చాలా ఉంది. ఈ ప్రేమయే అందరినీ నడిపిస్తూ ఉంది. ధారణ తక్కువగా ఎక్కువగా ఉండవచ్చు, కానీ ప్రేమయే అందరినీ నడిపిస్తుంది. చాలా మంచిది. ఇష్యూ దాదీతో ఈమె కూడా లెక్కాచారం పూర్తి చేసుకుంది. ఏమీ పర్వాలేదు. ఈమె సహజ పురుషార్థియే. సహజంగా లెక్కాచారాన్ని సమాప్తం చేసింది. నిద్రిస్తూనే సహజంగా చుక్తూ అయిపోయింది. విష్ణు వలె విశ్రాంతి లభించింది. అయినప్పటికీ సాకారం నుండి ఇప్పటి వరకు యజ్ఞ రక్షకులుగా అయ్యారు. యజ్ఞ రక్షకులకు ఆశీర్వాదాలు కూడా చాలా ఉంటాయి. దాదీలందరూ బాప్దాదాకు చాలా చాలా సమీపంగా ఉన్నారు. మీరు సమీప రత్నాలు. అంతేకాక అందరికీ దాదీలు అమూల్యమైన వారు. సంఘటన కూడా చాలా బాగుంది. దాదీల సంఘటన ఇన్ని సంవత్సరాల యజ్ఞాన్ని రక్షణ చేసింది మరియు ఇంకా చేస్తూ ఉంటారు. ఈ ఐకమత్యమే అన్ని సఫలతలకు ఆధారం.
బాబాను మధ్యలో ఉంచుకున్నారు. దీనిపై చాలా బాగా అటెన్షన్ ఇచ్చారు. మంచిది, అందరూ బాగున్నారు. ఈరోజు వరదానము: సర్వ సంబంధాలతో ఒక్క తండ్రిని మీ సాతీగా చేసుకునే సహజ పురుషార్థి భవ. తండ్రి స్వయంగా సర్వ సంబంధాలతో తోడు నిభాయిస్తానని ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి సమయమో అలాంటి సంబంధంతో తండ్రి తోడుగా ఉండండి మరియు తండ్రిని మీ సాతీగా చేసుకోండి. ఎక్కడైతే సతా, సాత్ మరియు సాతి ఉంటారో అక్కడ ఎలాంటి కష్టమూ ఉండదు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుభవం చేస్తే ఆ సమయంలో తండ్రిని బిందు రూపంలో గుర్తు చేసుకోకండి. ప్రాప్తుల లిస్టును మీ ఎదురుగా తెచ్చుకోండి. భిన్న భిన్న సమయాలలో మీరు చేసిన రమణీక అనుభవాల కథలను గుర్తు తెచ్చుకోండి. సర్వ సంబంధాల రసాన్ని అనుభవం చేయండి. అప్పుడు శ్రమ సమాప్తమైపోతుంది. అంతేకాక సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగన్: బహురూపిగా ఈ మాయ యొక్క బహురూపాలను పరిశీలిస్తే మాస్టర్ మాయాపతులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.